కనీసం ఇదైనా కేంద్ర నిఘా వర్గాలు చెప్పేదన్న మాట అయినా ఇదైనా నిజమేనా, లేకపోతే గతంలో 33,000 మంది మహిళలు తప్పిపోయినట్టు చెప్పినట్టు అలాంటి వార్తేనా? ఒకవేళ సహజంగా ఇలాంటి చర్యలు జరగాలంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, సహచరులకి, దగ్గరలో ఉన్న వాళ్ళకి, వెనకున్న వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా ఎవరున్నారు మీరు గమనించి చూడండి. గతంలో వెంకయ్య నాయుడు గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వెనక ఒక అతను స్పీచ్ లో నిలబడితే వెనక నిలబడితే ఒక నిమిషం అండి, లెట్ హిమ్ కంప్లీట్ అంటే సార్ అట్లా కాదండి. మేము ఇంతమంది మాట్లాడాము, ఎంత హుందాగా మాట్లాడాము. ఆయన మాట్లాడినివ్వండి. వాళ్ళు ఎలాగ అసెంబ్లీలో మాట్లాడట్లా, ఇక్కడైనా మాట్లాడియండి వాళ్ళని. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఆయన సబ్జెక్ట్ దాటిపోయి మాట్లాడుతుంటే వాసుదేవన్ గారు కట్ చేస్తే మీరు ఆగారు. ఇక్కడ విషయం ఎవరు హుందాగా మాట్లాడారని ఇప్పుడు చెప్తా నేను. ఇక విషయానికి వస్తే అసలు బోట్ల దగ్గరికి ఒక డిప్యూటీ సీఎంని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని బోట్లలోకి వెళ్లకుండా ఆపిన అధికారులు ఎవరు? దాని వెనక ఎవరున్నారు? అధికారులు, ఆ స్థాయి అధికారుల్ని కట్టడి చేసే శక్తి ఎవరికి ఉంది? నాకు తెలిసి మళ్ళీ అధికార పార్టీలకే అది ఉంటుంది. అధికారులను కట్టడి చేసే శక్తి ఎందుకు వెళ్ళనివ్వలేదు? ఇంత పెద్ద మాఫియాని ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చర్యల విషయంలోకి వచ్చేసి బోట్ల వ్యవహారం 4 నెలల క్రితం నాదెండ్ల మనోహర్ గారు 1,00,000 టన్నులు దొరికినాయి అని చెప్తే వాటి మీద ఇంతవరకు చర్యలు లేవు. కాదంబరి కేసు ఎడిపోయిందో తెలియదు. అట్లానే ఇప్పుడు బోట్లు రైస్ సీజ్ అని చెప్పారు, ఈ కేసు ఎడిపోతుందో తెలియదు. ఇవన్నీ మాటలకే పరిమితమా? చర్యలు తీసుకుంటారా? దోషులు శిక్షిస్తారా లేదా? అసలు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ట్రై టు అండర్స్టాండ్ యూ హ్యావ్ టు కనెక్ట్ 2 థింగ్స్. ఒకటి, ఆయన సీజ్ ద షిప్ అన్న 2 రోజుల తర్వాత ఈ హెచ్చరిక వచ్చింది. అంటే ఇంటర్నేషనల్ మాఫియా ఎంత వెంబడే యాక్టివేట్ అయిందనే దానికి ఇది ఇండికేషన్. ఇప్పుడు ఆయన ఏమి ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. రెండో పాయింట్ మీరు అడిగారు, 3 లేయర్స్ ఉంటాయండి. 12 నాటికల్ మైల్స్ లోపల ఏపీ కోస్టల్ పోలీస్, దాన్ని ఏదో మెరైన్ పోలీస్ అంటారు. 12 దాటి 200 నాటికల్ మైల్స్ లోపల కోస్ట్ గార్డ్, 200 దాటితే హైసీస్, 340 నాటికల్ మైల్స్ దాటితే ఇంటర్నేషనల్ వాటర్స్. సో ఆయన ఒకవేళ 12 నాటికల్ మైల్స్ దాటి వెళ్ళాలనుకుంటే కోస్ట్ గార్డ్ పర్మిషన్ తీసుకోవాలి. వెంకటేశ్వర రెడ్డి గారైనా, రవికిరణ్ అయినా, నేనైనా, శివపార్తి గారైనా, చంద్రబాబు గారైనా సీజీ పర్మిషన్ తీసుకోవాలి. బహుశా అక్కడ ఆపింటారు, కానీ ఇదేదో చంద్రబాబు ఆపారు. చంద్రబాబుకి ఏంటండి అవసరం? ఆయన వెళ్ళారు, చూశారు. అధికారులు ఆపారంటున్నారు. ఎందుకు ఆపుతారండి అధికారులు? 12 నాటికల్ మైల్స్ దాటితే ఖచ్చితంగా సీజీ ఆపుతుంది. సీజీ వీ నీడ్ టు అప్రోచ్ ద సీజీ, కోస్ట్ గార్డ్ని అప్రోచ్ అవ్వాలి. బహుశా అది ఆయనకి అప్రోచ్ చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు వచ్చిన ఆఫీసర్స్ చేసి ఉండకపోవచ్చు. లోపం అక్కడ జరిగింది, అంతేగాని ఆఫీసర్స్ ఆపారనే మాట నేను అంగీకరించను. ఓకే, ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వమే కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మీద థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ నిఘా చెప్పింది అనుకో, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పాల్సింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వమే కదా. చెప్తారు కదా, అందుకనే కదా హెచ్చరిక జారీ చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెబుతూ సమస్యలను దాటవేసి, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలను దాటవేసి పక్కదారి పట్టించడం కోసం వీటి గురించి తన ప్రాబ్లం తను సాల్వ్ చేసుకోలేక, ఇప్పుడు ప్రాబ్లము ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రాబ్లం అది. ఎన్డీఏ ప్రభుత్వం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేక, తన ప్రాబ్లం తను సాల్వ్ చేయలేక ఏదో ఉరి మంగళం మీద పడ్డట్టు ఇలా ఉంది ఈ వాదన. Z+ కేటగిరీ సెక్యూరిటీకి రూట్ క్లియర్ చేసుకున్నట్టుగా ఉంది తప్పితే ఇది వాస్తవం అని మేము అనుకోవట్లా. ఒకవేళ వాస్తవం అయితే ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళనే చర్య తీసుకోవాల్సిన విషయమే. రైట్, జగదీష్ గారు తీసుకోలేదు, కేవలం వాదనలకి వీటికే ఆయన వాస్తవం కాదనడానికి జగన్మోహన్ రెడ్డి రైట్, దట్ ఈస్ హిస్ పర్సెప్షన్ అండి. వాళ్ళ పార్టీ లైన్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. జగదీష్ గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. జగదీష్ గారు,
మీరు ఎలా చూస్తున్నారండి? ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు ఉత్తి పుణ్యానికైతే ఇవ్వవు. అవేమి వెనకటికి కాంగ్రెస్ హయాంలో పనిచేసిన కేంద్ర నిఘా వర్గాలు కాదు. కేస్ టు కేస్ వాళ్ళు బెరీ చేసుకుంటారు, ఎడ్యుకేట్ చేసుకుంటారు, ఎవాల్యుయేట్ చేసుకుంటారు. దెన్ ఓన్లీ దే విల్ ఇష్యూ అన్ అలర్ట్. సో ఇదేదో ఆయన ఏదో Z+ కేటగిరీ, ఇప్పుడు ఆయనకి ఎందుకండి Z+ కేటగిరీ? ఆయన ఏం అడగలేదే. దానికోసమని వైసీపీ ఆ రకమైన అభియోగం చేస్తుంది. అది మొత్తం పిక్చర్ని మీరు ఎలా చేస్తున్నారు? మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. జగదీష్ గారు